హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అనమాట, ఆర్ఐఎన్ఎల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ పిఎస్యు యూనిట్ అనమాట. దీనికి సంబంధించి మనకి 250 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా దీనికి అప్లై చేసుకున్న దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st అనమాట, జూలై 2023. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సెలక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ అనమాట, GAT అండ్ TAT బ్యాచ్ ఆగస్టు 2023 కోసం అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. ఈ డిప్లొమా హోల్డర్స్ అండ్ ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 2021, 2022 అండ్ 2023 ఇయర్స్లో ఎవరైతే పాస్వర్డ్స్ ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్, గతంలో ఈ అప్రెంటిస్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి BE BTech వాళ్ళకి 200 ఇంటేక్స్ అయితే ఉన్నాయి. ఇంకా డిప్లొమా వాళ్ళకి 50 ఇంటేక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మనకి BE BTech సంబంధించినటువంటి స్ట్రీమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే కంప్యూటర్ సైన్స్, అలాగే IT, అలాగే మన మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సిరామిక్స్ ఇవన్నమాట మనకి ఇక్కడ BE BTech వాళ్ళ కోసం ఇచ్చినటువంటి స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్. అలాగే డిప్లొమా వాళ్ళ కోసం అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సిరామిక్స్, మెటలర్జీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనమాట. ఆయా డిసిప్లిన్స్లో ఎవరైతే డిప్లొమా BE BTech 2021, 2022 అండ్ 2023 పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మన జాబ్ కాదనమాట, కేవలం ట్రైనింగ్ మాత్రమే 1 సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్కి వచ్చేసరికి నెలకి 9,000 రూపాయలు ఇస్తారు. అలాగే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నెలకి 8,000 రూపాయలు స్టైఫండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది, సంవత్సరం పాటు అనమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనకి MHRD NATS ఏదైతే ఉందో ఆ NATS పోర్టల్ అయితే మనకు కంపల్సరీగా అయితే రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. మన ప్రొఫైల్ అంతా కంప్లీట్ అయితే చేసుకొని అయితే ఉండాలి. ఇంకా ఇక్కడ మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. ఇంకా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై స్టాట్యూటరీ యూనివర్సిటీ అని ఇచ్చారు. అలాగే డిప్లొమా హోల్డర్స్కి డిప్లొమా అనమాట. స్టేట్ కౌన్సిలర్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అదైతే మనకి రికగ్నైజ్డ్ డిప్లొమా లేదా డిగ్రీ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇంకా SC ST OBC ఇంకా EWS వాళ్ళకైతే ఈ అప్రెంటిస్లో వాళ్ళకి కొంత రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఆ వేకెన్సీస్ ప్రకారం వాళ్ళకి సెలక్షన్లో ఇదైతే ఉంటుంది అనమాట, రిజర్వేషను. ఇంకా ఇక్కడ మనకి ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఫర్ అప్రెంటిస్ వచ్చేసి మనకి ఫస్ట్ మన NATSలో అయితే ఆ NATS పోర్టల్లో అయితే మనం రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లింక్ ఇచ్చారనమాట, గూగుల్ ఫామ్స్, దాంట్లో అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు వచ్చినటువంటి అగ్రిగేట్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో టోటల్గా వచ్చినటువంటి అగ్రిగేట్ మార్క్స్ ఆధారంగా అయితే షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూస్ కాల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు కూడా దీనికి లేదనమాట. ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ మార్క్స్ వచ్చి ఉంటే వాళ్ళని దీనికి కాల్ చేయటం అయితే జరుగుతుంది. ఇదైతే మనకి NATS పోర్టల్ అనమాట, portal.mhrd.nats.gov.in వెళ్ళాలి. బోట్ అంటారు ఇది. దాంట్లోకి వస్తే మనకి ఇక్కడ లాగిన్ ఎన్రోల్ అని ఉంటుంది. ఇక్కడ ఎన్రోల్ మీద మనం క్లిక్ చేయాలి, కిందకి రావాలి. ఇదైతే ఓన్లీ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే అనమాట. ఇక్కడ స్టూడెంట్ అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ రెసిడెంట్ ఆఫ్ స్టేట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగా ఇక డిగ్రీ డిప్లొమాని కంప్లీట్ చేసుకున్నారా లేకపోతే చేస్తున్నారా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ అయితే పై తీసుకోవాలి, డిప్లొమా హోల్డర్స్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. అంటే BE BTech వాళ్ళు పై తీసుకోవాలి, డిప్లొమా హోల్డర్స్ అయితే కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు పాస్ అవుట్ అనమాట. ఇక్కడ మనకి 20, 21, 22, 23 ఇక్కడ 4 అయితే ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మనకి 2019, 20 కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి 19 ఇక్కడ లేదన్నమాట, 19 లేదు. ఎవరైతే 19లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో ఆల్రెడీ వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు, లాగిన్ అయిపోయి చేసుకోవచ్చు. తర్వాత చూద్దాము. ఇప్పుడైతే మనకు 20, 21, 22, 23 వీళ్ళైతే కనుక
రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్గా ఇక్కడ మీరు డిగ్రీ డిప్లొమా రెగ్యులరా పార్ట్ టైమా సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మీరు హ్యావ్ యూ అండర్టేకిన్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్, మీరు గతంలో ఏమైనా అప్రెంటిస్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు అని అడుగుతున్నారు. సో నో పెట్టాలి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ లేదనాలి, నో అనాలి. సో కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ అని వచ్చిందనమాట. సో మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎన్రోల్మెంట్ అనమాట. మీకు ఫర్దర్ కంప్లీట్ ఎన్రోల్మెంట్ చేసుకునే దానికైతే ఆధార్ కార్డు కావాలి, అలాగే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి కావాలి, మీకు ఒక మొబైల్ నెంబర్ కావాలి, ఓటీపీ వస్తుంది. అలాగే మీరు ఫోటో అప్లోడ్ చేయాలి 200 KB వరకు జేపీజీలో. అలాగే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఏదైతే మనకి బ్యాంక్ అకౌంట్ ఉన్నదో దానికి ఆధార్ అనేది మనం సీడెడ్ అయ్యి ఉండాలన్నమాట, సెట్ చేసుకొని ఉండాలి. ఇంకా క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికెట్ అనమాట, మీ డిప్లొమా కానీ డిగ్రీ సంబంధించినటువంటి PDF ఆ సర్టిఫికెట్ ఉండాలన్నమాట 1 MB వరకు. అలాగే బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ పేజీ అదైతే PDFలో 1 MB వరకు కావాలి. ఇవన్నీ మన దగ్గర ఉంటే కనుక దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్రైమరీ ఈమెయిల్ ఐడి అడుగుతున్నది, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అనాలి. సో మీకు ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని మీరు వెరిఫై చేసేసి మిగతా ప్రొఫైల్ కంప్లీషన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఇలాగ ఓటీపీ వస్తుంది, మీరు ఏం చేయాలంటే ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి కంటిన్యూ అనాలన్నమాట. ఇక్కడ కంటిన్యూ అంటే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ మీకు అలాగే మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. సో ఓటీపీ వస్తుంది, అది కూడా వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అలాగే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, ఒక అప్పర్ కేసు లోయర్ కేసు అలాగ ఉండేలాగా చూసుకొని ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీరు లాగిన్ అయ్యేదానికి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలాగ డిక్లరేషన్ వస్తుంది అనమాట, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసి మనం అగ్రీ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనం 25% అయితే కంప్లీట్ చేసాం, మనం 100% అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ప్రొఫైల్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, 3.5 x 4.5 cm 200 KB వరకు ఫోటో అప్లోడ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీరు మేలా ఫీమేలా జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 2 sides ఇది కలుపుకొని ఒకటే PDFలో అప్లోడ్ చేయొచ్చు. కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ SC STనా OBCనా జెండర్లా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ఈ హిందూ కాకుండా ఈ అదర్ ఇదైతే కనుక మీకు మైనారిటీ కమ్యూనిటీ కిందకి వస్తారు కాబట్టి ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు దానికి సంబంధించినటువంటి సిక్కా లేకపోతే మీరు ఏది అనేది ఇక్కడ క్రిస్టియన్ అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలా కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మీ యొక్క అడ్రస్, పిన్ కోడ్ ఇవ్వాలి, స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే డోర్ నెంబర్, విలేజ్, తాలూకా. అలాగే ఇక్కడ మీకు ప్రజెంట్ అడ్రస్ అది సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే అది కిందకి ఆటోమేటిక్గా అయితే ఇక్కడ బ్యాంక్ నేము, ఇంకా బ్యాంక్ బ్రాంచ్ నేము, IFSC కోడ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవి ఇచ్చేసి మీరు సేవ్ అని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు, ఇంకా కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కదా మీకు మార్క్ లిస్ట్లో, అదైతే ఎంటర్ చేయాలి. మీరు చదివినటువంటి కాలేజీ ఏ రాష్ట్రంలో ఏ స్టేట్లో ఉంది, ఇంకా సిటీ ఏ సిటీలో చదువుకున్నారు, నేమ్ ఆఫ్ ద కాలేజీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు మెకానికలా, సివిలా, కంప్యూటర్ సైన్స్ అదైతే మెన్షన్ అయితే చేయాలి. మంత్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ మంత్లో పాస్ అయ్యారో అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా CGPAనా పర్సంటేజా సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, CGPA అయితే CGPA, మీ ఫస్ట్ క్లాస్ వచ్చిందా సెకండ్ క్లాస్ వచ్చిందా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదైతే మెన్షన్ అయితే చేయాలి. కంప్యూటర్ సైన్సా, ITనా అది. సో కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద కోర్సు, అలాగే ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ వీక్స్ అనమాట. షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్స్ ఏదైనా చేస్తుంటే మీరు ఇది ఎంటర్ చేయలేకపోతే అవసరం అయితే లేదనమాట. కిందకి రావాలి. ఇంకా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అన్న డిగ్రీ డిప్లొమాకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో మనం 1 MB వరకు PDFలో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే రెజ్యూమ్ ఉంటుంది, మీ యొక్క బ్రీఫ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసేసి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ చేయాలి. ఇక్కడ మీకు 75% అయితే అయిపోయిందనమాట. ఇంకా మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే మీకు ఏ
ఎస్టాబ్లిష్మెంట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, అంటే ఆటోమొబైలా, ఇంకా కన్స్ట్రక్షనా, కమ్యూనికేషనా, అవన్నీ మీరు అన్నిటికీ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎలక్టివ్గా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒక పాస్వర్డ్ అయితే మనమే ఇచ్చుకున్నాం అనమాట. మనం జనరేట్ చేసుకున్నాము, అది ఇక్కడ ఎంటర్ చేసి పైన అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి అక్కడ ఏదైతే ఇచ్చో, లేకపోతే మొబైల్ నెంబర్, లేదంటే యూజర్ ఐడి, మీకు ఒక యూజర్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. వెంటనే కాకపోయినా మీకు ఒక 24 hours 48 hours టైం తీసుకుంటుంది, వస్తుంది అనమాట. లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఈ forms.glen అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మన 31st July 2023 లోపు అయితే మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి గూగుల్ ఫామ్స్ అనమాట. ఈ విఎస్పికి మనం అప్లై చేసుకునే దానికి కిందకి రావాలి. ఇక్కడ మనకి చూజ్ డిసిప్లిన్, మీరు బీఈ బీటెక్ వాళ్ళ లేకపోతే డిప్లొమా హోల్డర్సా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే మనకి ఇలాగైతే వచ్చింది. ఈ బీఈ బీటెక్లో మీ యొక్క బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెకానికల్, ట్రిపుల్-ఈఏ, లేదంటే ఎలక్ట్రికల్, ఈసీఈనా, కంప్యూటర్ సైన్సా, లేదంటే ఐటీఆ, లేకపోతే మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, సిరామిక్స్ అండ్ మనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇలాగా మీకు బ్రాంచ్ ఆఫ్ తర్వాత నెక్స్ట్ అనాలన్నమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం అదే మనకి నాట్స్లో కూడా ఇవ్వాలన్నమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎన్రోల్మెంట్ అనమాట, ఇక్కడ మనకి మనం నాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి 16 digit ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇస్తారు, అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత అప్లోడ్ నాట్స్ ప్రొఫైల్, మనం ఆ నాట్స్లో అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి, దాన్ని అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట ఫైల్ని. అలాగే అప్లోడ్ ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిప్లొమా లేదంటే బీటెక్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇలాగా సపోజ్ ఇలాగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇంకా అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ 2021, 22, 23 ఇదైతే అప్లోడ్ చేయాలి. ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఓవరాల్ సిజిపిఏ మార్క్స్ అనమాట, ఈక్వల్ % టు బి మెన్షన్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ మెన్షన్ చేయాలి, లేదంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సిస్టమ్ అయితే కనుక మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ డైరెక్ట్గా అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. 85%, 90% అలాగా, లేకపోతే సిజిపిఏ మీకు ఎంత ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ, మీకు కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదైతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఎస్ పెడితే కనుక దాన్ని పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, నో పెడితే కనుక మన అవసరమైతే లేదనమాట. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాని మిస్టేక్స్ లేకుండా మనం ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు దీని ద్వారానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ నుంచి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇలాగ కంప్లీట్ అడ్రస్ మీరు మెన్షన్ చేసిన తర్వాత ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఫీజు అయితే లేదనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి విశాఖపట్నం స్టీల్కి సంబంధించి 250 గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ యూ నైస్.